శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం అంతా ఇప్పుడు సిదిరి అప్పలరాజు చుట్టూనే నడుస్తుంది. ఒకప్పుడు మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మాజీ మంత్రి పలాస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సిదిరి అప్పలరాజుని పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఢిల్లీ రావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతున్నట్టు శుక్రవారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేసినందుకు గాను కేసు నమోదు చేశారు పోలీసులు. విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజుతో పాటు మరో 16 మంది పైన కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు పొలిటికల్ హీట్తో రగిలిపోయే నియోజకవర్గాల్లో పలాస నియోజకవర్గం ఒకటి. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిత్యం ఏదో ఒక అంశంపై రచ్చ జరుగుతూ వార్తల్లో ఉంటుంది ఈ నియోజకవర్గం. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇక్కడ నేతలను పోలీస్ కేసులు వెంటాడుతూ ఉంటాయి. ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం వచ్చాక 3 కేసులు నమోదయ్యాయి. వీటికి తోడు ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు కావడంతో కేసుల సంఖ్య 4కి చేరుకుంది. తాజాగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పలాస మండలం నీలావతికి చెందిన ఢిల్లీ రావు అనే పౌర హక్కుల సంఘం నేత అనుమానాస్పద మృతి కేసు విషయంపై శుక్రవారం మృతుడి భార్య కమల గ్రామ పెద్దలతో కలిసి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఢిల్లీ రావు మృతికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలలు గడిచినా ఇప్పటికీ పోలీసులు మృతికి కారణం ఏంటనేది చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులకు మాజీ మంత్రికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దర్యాప్తు వేగవంతం చేసి నెల రోజుల్లో ఢిల్లీ రావు మృతికి కారణం ఏంటనేది స్పష్టం చేస్తామని చివరకు పలాస డీఎస్పీ వెంకట అప్పారావు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు అప్పలరాజు. అయితే అదే రోజు అదే పోలీస్ స్టేషన్లో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరగాల్సి ఉంది. కాసేపట్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి ఎస్పీ చేరుకుంటారనగా మాజీ మంత్రి అప్పలరాజు నిరసనకు దిగారు. దీంతో గుంపుగా ధర్నా చేపట్టి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజుతో సహా మరో 16 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సిదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ అభియోగాలపై జిల్లాలో 3 కేసులు నమోదు కాగా తాజాగా ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదైంది. తనపై పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఘాటుగానే సమాధానమిచ్చారు. మేము ధర్నా చేస్తామని మాపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఢిల్లీ రావు మృతి చెంది 3 నెలలైనా కనీసం వివరాలు వెల్లడించకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకు ఏం చేయాలని ప్రశ్నించారు. ఇది మీ రోజు, తైతక్కలాడండి, మేం భరిస్తాం, కానీ మా రోజు వచ్చినప్పుడు మాత్రం ఇంతకన్నా గట్టిగా మీ చేత తైతక్కలాడిస్తామని మంత్రి పోలీసులను హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో తనపై 4 కేసులు పెట్టారని, రానున్న 4 ఏళ్లలో ఇంకా తనపై ఎన్ని ఎఫ్ఐఆర్లు చేయాల్సి వస్తుందో అని అన్నారు. తెప్పల ఢిల్లీ రావు అనే ఉద్దానం వాసి మృతి కేసులో నిజాలు వెల్లడించాడని అనేకసార్లు డీఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. పోలీసులు 2 రోజుల్లో వారం రోజుల్లో చెబుతామని చెప్పి ఎంతకీ తేల్చకపోతే తాము వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని చెప్పారు. ప్రశ్నించే వారిపై ఎఫ్ఐఆర్లు వేస్తామంటే అదేం పరిపాలన అని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు ప్రజా ప్రతినిధులు ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్పే రోజు వస్తుందని అన్నారు. మరోవైపు మాజీ మంత్రి అప్పలరాజుతో పాటు మరో 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై మృతుడు ఢిల్లీ రావు భార్య తెప్పల కమలమ్మ సైతం స్పందించారు. 50 ఏళ్లకే నా భర్తను దారుణంగా చంపేశారని, దానిపై పోలీసుల నుంచి సరైన రెస్పాన్స్ లేకపోతే ఎస్పీకి వినతి పత్రం ఇచ్చేందుకు గ్రామ పెద్దలు మిగతా సర్పంచులతో కలిసి వెళ్లానని కమల చెప్పారు. తనకు న్యాయం చేయండి అని ఎస్పీని కలిసి అడగడానికే తాము వెళ్లామని చెప్పారు. తన భర్త చనిపోయిన 3 నెలలకు గాను తాను తన కొడుకు దిక్కులేని వారిగా ఉంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మాపై కేసులు పెట్టి ఈ రోజే రేపో మమ్మల్ని కూడా చంపేసేటట్టు ఉన్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపారు. క్వాడ్ అక్రమంగా తరలించారా లేదా, సోమిరెడ్డి ఆరోపణలో నిజమెంత, స్టేషన్కు వచ్చి సమాధానం ఇవ్వండి అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. నెల్లూరు జిల్లా తాడిపత్రిలో రుస్తం మైన్స్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు రావాలంటూ సూచించారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు కాకాని ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. రుస్తం మైన్స్ కేసులో ఇప్పటికే 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 3 అరెస్ట్ చేశారు. ఈ కేసులో కాకాని పేరు A4గా చేర్చారు. పోదలకూరు మండలం తాడిపత్రి రుస్తం మైన్స్ లో అక్రమంగా వైట్ క్రాడ్ ని తరలించారంటూ 2024లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పాటు క్వారీ వద్ద నిరసన చేపట్టారు.
ఈ కేసుకు సంబంధించిన ప్రస్తుతం విచారణ చేస్తున్న పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకు పిలిచారు. ఈ కేసులో కాకాని ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. తనపై తప్పుడు కేసు పెట్టారని ఇప్పటికే ఆరోపించిన కాకాని ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో కాకాని అందుబాటులో లేరు. మరి పోలీసులు నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారు? విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠం నెలకొంది.